నెక్స్ట్ షెఫ్ స్పెషల్. మరి మోనిక గారు క్రిస్పీ చికెన్ లెగ్ పీసెస్ తో అద్దర కొట్టేశారు. మరి షెఫ్ స్పెషల్ రావు గారు ఏం చేయబోతున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు అంటే నేనేమనుకుంటున్నానంటే చికెన్ కీమా ఇవన్నీ అయిపోతూ ఉన్నాయి కదా, అలా కాకుండా కొంచెం ఫిష్ కూడా చేస్తే. ఎందుకన్నానంటే మోనికాకి వచ్చి సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఓకే, సో మన ఈరోజు స్పెషల్ గెస్ట్ కాబట్టి తన కోసం ఏమన్నా సీ ఫుడ్ చేస్తే బాగుంటుందని నేనేమనుకుంటున్నాను. ఏమంటాం? షూర్. సో అది కూడా మా రావు గారు స్పెషల్ కాబట్టి, షెఫ్ స్పెషల్ కాబట్టి మోనికా కోసం ఏదైనా సీ ఫుడ్ చేస్తే బాగుంటుందని. ఓకే, మన కుమ్ముడు స్టైల్లో ఒక బొమ్మిడాయిల్ పులుసు చేసేది. బాగుంది కదా రైమింగ్. ఏంటి భయ చెప్పారు? ఏంటది? కుమ్ముడు స్టైల్లో బొమ్మిడాయిల్ పులుసు. కుమ్ముడు స్టైల్లో బొమ్మిడాయిల పులుసు అంటే అండి. బాగుంది. బొమ్మిడాయిల పులుసు చేయబోతున్నారు. ఓకేనా మోనికా? షూర్, నాకు చాలా ఇష్టం. చాలా యాంగ్జైటీగా ఉంది తను కూడా. బొమ్మిడాయిల పులుసు, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బొమ్మిడాయిల పులుసుకు కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాయిలు 1/2 కిలో, ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత, టమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూస్తారు కదా, మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ నూనె, ఆయిల్, కొంచెం చేపల పులుసులో కొంచెం నూనె ఉంటే బాగుంటుంది. అసలు ఊళ్ళోకి వెళ్తే చెప్తారండి బొమ్మిడాయిల పులుసు ఎట్టిస్తే కదా. ఆవాలు. ఓకే, పులుసు కాబట్టి క్వాంటిటీ అన్ని కొంచెం ఎక్కువ వేసుకుంటారు అనుకుంటా. కొంచెం ఫ్లేవర్ రావాలి కదా, మస్టర్డ్ ఫ్లేవర్ ఉంటే కొంచెం బాగుంటుంది. మెంతులు కొంచెం, ఎందుకంటే చేదు వస్తుంది. కరివేపాకు, దాని తర్వాత ఎల్లుల్లిపాయలు మన స్టైల్. ఓకే, దాని తర్వాత పచ్చిమిరపకాయలు. ఓకే, ఉల్లిపాయలు. ఓకే, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఉప్పు, మంచి మెంతులు, మిరపకాయలు అన్ని వేయగానే మంచి స్మెల్ వస్తుందని చెప్పబోయారు రావు గారు. మంచి మెంతులు ఏంటండి? మెంతులు ఎలాగో మంచి వాసన కంటే మంచి మెంతులు. మీరు అన్ని వేయగానే స్మెల్ అర్థమైపోయింది నాకు ఇక్కడ వస్తుంది ఎలాగా. ఓకే, ఎల్లుల్లిపాయలు ఎందుకు దంచకుండా అలాగే వేసేసారు? జనరల్ గా దంచి వేస్తారేమో కదా. అదే చెప్పాను కదా, మన కుమ్ముడు స్టైల్లో ఇలా వేస్తాం అనమాట. అంటే కొంచెం బాగా ఊరిన తర్వాత ఎల్లుల్లిపాయలు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. పులుసులో ఉన్న వెల్లుల్లిపాయ డైరెక్ట్ గా అలాగే తినడానికి బాగుంటాయి. అదుదా కుమ్ముడు. అసలు మోనిక మీరు బేసిక్ తెలుగు వాళ్ళే కదా? తెలుగు. అంతేనా? హైదరాబాద్. ఓకే, అంటే ఎవరో అన్నట్టు గుర్తు, వాళ్ళు మలయాళీస్ అన్నట్టు. లేదు కాదు, తెలుగు, పక్కా తెలుగే. హైదరాబాద్ లో పుట్టిందంతా హైదరాబాద్ పుట్టి పెరిగింది. యాక్చువల్లీ చాలా మంది విజయవాడ, గుంటూరు అని అడుగుతూ ఉంటారు నన్ను. అంటే నా స్లాంగ్ యాక్చువల్లీ తెలంగాణ రాదు బేసికల్ గా, సో ఆంధ్ర అలాగే మాట్లాడు. ఓకే, ఒక నిమిషం. ఎల్లుల్లిపాయలు వేయాలనుకుంటున్నారు, అల్లం వెల్లుల్లి వేసేసేయండి. ఓకే, వెల్లుల్లి వేసారు కదా, మళ్ళీ అల్లం వెల్లుల్లి ఎందుకు? అల్లం వెల్లుల్లిపాయ కావాలండి, దిస్ ఇస్ అడిషనల్. ఇదే మన స్టైల్. అదే చెప్పాను కదా, హోల్ గార్లిక్. మీరు చేపల పులుసు ఊరిందంటే ఆ హోల్ గార్లిక్ మీరు ట్రై చేసి చూడండి ఇంట్లో, చాలా బాగుంటుంది. తెలుసు, పప్పులో వాటిలో వేస్తారు కాబట్టి తెలుసు. ఓకే, మీరు ఇంకా నెక్స్ట్ ఏమన్నా వేయబోతున్నారా? కొంచెం టైం ఉంది. ఓకే, ఈలోపు ఏంటి? విజయవాడ గుంటూరు అమ్మాయి అని అడుగుతూ ఉంటాను, నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. సో లేదు, హైదరాబాద్ అంటే బిలీవ్ చేయరు. అది ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు కారం పొడి, కొంచెం పసుపు, ఓకే, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, ఓకే, అండ్ అవర్ ఫేవరెట్ గరం మసాలా 3 మ్యాంగోస్.
ఇప్పుడు దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు టమాటో అన్నమాట. ఇది అది ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకుని లేదండి, ఫ్రెష్ డైరెక్ట్ ఫ్రెష్ పేస్ట్. బాయిలింగ్ ఓన్లీ టమాటో చట్నీస్ కి మాత్రమే చేస్తారనుకో. కలపండి. అంటే రావు గారు మీ స్టైల్లో రాదులే కానీ కుమ్ముడులాగా. పులుసులాగా అంటే అందరి పైన పడుతుంది. నేను అలా అనట్లేదు, మీ స్టైల్ కుమ్ముడు స్టైల్లో కలపడం రాకపోవచ్చు కానీ. కొంచెం చింతపండు పులుసు. ఓకే. సో కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత బొమ్మిడాయలు చేస్తాం. బాయిల్డా? బాయిల్ కాదండి, ఫ్రెష్. ఫ్రెష్. ఓకే. వీటిని బాయిల్ ఇప్పుడు చేస్తే బాయిల్ చేస్తే మీకు మళ్ళీ దాంట్లో ఫన్నే లేదు కదా. అంటే బొమ్మిడాయలు విడిపోతాయి. యాక్చువల్లీ దీంట్లో ఉన్న ఫ్లేవర్ ఇప్పుడే దిగాలన్నమాట. ఊళ్ళల్లోకి వెళ్తే చక్కగా పెద్ద దాకా తీసుకొని చుట్టాలు వచ్చారు, అల్లుడు వచ్చాక బొమ్మిడాయల పులుసు. దాకా కంటే మన మట్టి కుండ ఉన్నది చూసారా, మట్టి కుండలో చేయాలి. చాలా అవును, మీరు ఇంతకు ముందు చాలాసార్లు చెప్పారు మట్టి కుండలో ప్రిపేర్ చేయాలి అని. సో కొంచెం ఒక 2 minutes క్లోజ్ చేయాలా? అవునండి. సో ఇప్పుడు ఇది 2 minutes ఉడకాలి ఉడకాలి. అంతే కదా? ఓకే. ఆ 2 minutes లో మనం ఒక చిట్కా చూసి వచ్చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. అజీర్తిగా అనిపించినప్పుడు 1 కప్పు పెరుగులో కొద్దిగా ఉప్పు వేసుకుని తీసుకుంటే గనక అజీర్తి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. చిట్కా చూసారు కదా రావు గారు? ఐ థింక్ మీ 2 minutes అయిపోయినట్టుంది. అయిపోయిందండి, చూడండి. బాగుంది. ఫిష్ కూడా చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇది చాలా టెండర్ అన్నమాట. Tender, చాలా yes. 2-3 minutes లో కుక్ కుక్ అయిపోతుంది. అయిపోతుంది. ఇది దేంతో కాంబినేషన్ అయితే బాగుంటుంది? ఓన్లీ విత్ Rice. రైస్ అంటే జీరా రైస్లు అవి No, ఉంటాయి no, కదా, no. ప్లెయిన్ వైట్ రైస్ రైస్ అంతే. సూపర్ గా ఉంటుంది. ఎంత సీ ఫుడ్ ఇష్టం మాత్రం దేంతో అనే లోపు రైస్. ఓకే, నాకు అర్థమైంది ఎంత ఇష్టం అని ఇప్పుడే మాటల్లోనే. బొమ్మిడాయలు చేపల పులుసు కుమ్ముడు స్టైల్. వావ్, బొమ్మిడాయల చేపల పులుసు కుమ్ముడు స్టైల్ అంట. ఓకే, మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బొమ్మిడాయల పులుసు తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, టమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బొమ్మిడాయలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొమ్మిడాయల పులుసు రెడీ. బొమ్మిడాయల పులుసు. సో సీ ఫుడ్ మోనికా ఫేవరెట్, రైట్? సో లేడీస్ ఫస్ట్ అగైన్ నా స్టైల్ చూడండి ఎలా ఉన్నదండి. కుమ్ముడు స్టైల్. Yes. స్టైల్ కుమ్ముడు స్టైల్. Yes. రైస్ ఉంటే కలిపేసుకొని ఇప్పుడే కూర్చొని. సో మీట్ అన్నమాట. నేను కరివేపాకు కూడా తింటున్నాను. ఓకే. ఫీలింగ్ లైక్ ఎ హెవెన్. పులుపు కారం చాలా బాగుంది అనమాట. అంతేనా? థ్యాంక్స్ అంతే. షెఫ్ రావు గారు. ఇంత రావు గారు థ్యాంక్స్ చెప్తుంది. బాగుందండి. ఒకరికొకరు Thanks అండి. థ్యాంక్స్ చాలా షేరింగ్ వెళ్ళిపోతూ ఉన్నాయి అనమాట. వాళ్ళంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. మోనికాకైతే దీని కొంచెం రైస్ ఉంటే నేను రైస్తో కలుపుకొని తినాలనిపిస్తుంది అని కూడా చెప్తుంది. మరి మీరు చిట్కా చూసొచ్చేలోపు తను రైస్తో తినేస్తుంది. ఓకే, చిట్కా చూడండి.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. మినపట్ల కోసం పప్పు నానబెట్టేటప్పుడు అందులో 1/2 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టుకుంటే మినపట్లు మరింత టేస్టీగా వస్తాయి.